हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా హిందీ నేర్చుకోవాలనుకునే మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియోలో మనం తారోం కే బీచ్ దోస్తీ అనేటువంటి ఒక స్టోరీ త్రూ తెలుగు నేర్చుకుందాము. అన్య మరియు రోహన్ వారిద్దరి స్నేహం చాలా పాతది. అన్య మరియు రోహన్, అన్య और రోహన్, అన్య और మీన్స్ మరియు, ఓకే, और మరియు. వారిద్దరి స్నేహం దోనోంకి దోస్తీ, దోస్తీ అనేది స్త్రీలింగ శబ్దము. దోనోంకి దోస్తీ బహుత్ చాలా, పాతది పురాణీ థీ. స్టోరీస్ ఎప్పుడు కూడా భూతకాలంలో చెప్పబడతాయి. సో అందుకని మనం థేతి అంటే భూతకాలంలో వాడేటువంటి సహాయక క్రియలు. ఇక్కడ పురాణి అని ఎందుకు అన్నాము అంటే దోస్తి అనేది స్త్రీలింగ శబ్దం అన్నాం కదా, అందుకని. ఓకే, అన్య और రోహన్ दोनों की दोस्ती बहुत पुरानी थी. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్పండి. వారు ఎప్పుడూ పాఠశాల విరామం తర్వాత కలుసుకునేవారు. వారు ఎప్పుడు, వారు, వే, హమేషా ఎప్పుడు, ఎల్లప్పుడూ, హమేషా. స్కూల్ కి చుట్టి కే బాద్, స్కూల్ కి చుట్టి హో గయి అంటే స్కూల్ అయిపోయింది అన్నట్టుగా. ఓకే, స్కూల్ కి చుట్టి కే బాద్, కే బాద్ అంటే తరువాత. మిల్తే తే కలుసుకునేవారు, కలుసుకునేవారు, మిల్తే తే. వారి గొప్ప సాహసం రాత్రిపూట నక్షత్రాలను చూడటం. ఉన్కా సబ్సే బడా రోమాంచ్ థా. ఓకే, సాహసం ఏంటి? రాత్ మే తారే దేఖ్నా, రాత్ మే రాత్రిపూట, తారే దేఖ్నా ఒక రాత్రులు నక్షత్రాలను చూడటం వారి యొక్క సాహసం, ఓకే, లేకపోతే ఇంట్రెస్ట్. సో నాతో పాటు ఓరల్ చెప్పండి. సో మిమ్మల్ని మధ్యలో క్వశ్చన్స్ కూడా అడుగుతాను, ఓకేనా. అన్య రోహన్ను ఆకాశరాజు అని పిలిచేది. అన్యాని రోహన్ కో ఆకాశ్ కా రాజా, ఆకాశ్ కా రాజా, ఆకాశం యొక్క, కా అంటే మీనింగ్ ఏంటండి? యొక్క. ఒక ఆకాశ్ కా రాజా బులాయా. ఓకే, క్యోంకి ఎందుకు అంటే, క్యోంకి ఎందుకు అంటే రోహన్ కు అన్ని రాశి చక్రాల పేర్లు తెలుసు. రోహన్ కో, రోహన్ కి అన్ని, సభీ, రాశి తారామండలం, రాశి చక్రాలు అంటే తారామండలం కే నామ్ యాద్ థే, ఒక అన్ని వాడికి తెలుసు. రోహన్ అన్యాను విశ్వరాణి అని పిలిచేవాడు. రోహన్ ని అన్యాకు బ్రహ్మాండ की रानी कहा. ओके, अन्या ने रोहन को क्या कहा? आंसर చెప్పండి. अन्या ने रोहन को क्या कहा? रोहन ने अन्या को क्या कहा? यस, या. क्योंकि ఎందుకు అంటే वह सबसे पहले नई चीजें खोजती थी. ఓకే, అందరికన్నా ముందు కొత్త విషయాలను కనుగొనేది.
సబ్సే పెహలే ముందుగా, కొత్త విషయాలను నయీ చీజే, ఖోజ్తీ థీ వెతికేది, కనుగొనేది. కానీ మిడిల్ స్కూల్లో అంతా మారడం మొదలయింది. లెకిన్ కానీ మిడిల్ స్కూలుల్లో మే అంటే లో, సబ్ కుచ్ బదల్నే లగా. సో మొబైల్ మీరు ఇలా అడ్డంగా హారిజెంటల్ గా పెట్టి చూడడానికి ట్రై చేయండి, ఓకేనా, చిన్నగా కనిపిస్తే కనుక. సబ్ కుచ్ బదల్నే లగా, సబ్ కుచ్ అంతా, బదల్నే లగా మారడం మొదలయ్యింది. లగాకి సంబంధించిన యూసేజ్ కూడా నేను సెపరేట్ వీడియో చేశాను, ఒకసారి అది కూడా చూడండి. रोहन को अचानक स्पोर्ट्स क्लब में शामिल होने का मौका मिला. ओके, రోహన్ కు అకస్మాత్తుగా అచానక్ స్పోర్ట్స్ క్లబ్ మే చేరే అవకాశం వచ్చింది. అవకాశం అంటే మౌకా, ఓకే, వచ్చింది, మౌకా మిలా. షామిల్ హోనేకా అందులో చేరడానికి, ఓకే. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఉసే క్రికెట్ బహుత్ పసంద్ థా. ఉసే అతనికి, క్రికెట్ బహుత్ పసంద్ థా క్రికెట్ అంటే చాలా ఇష్టం. మరియు వెంటనే ఒప్పుకున్నాడు. ఉస్నే తురంత్ హామీ భర్దీ. ఎస్, ఓకే, అందులో చేరే అవకాశం వచ్చింది, వెంటనే ఒప్పుకున్నాడు. హామీ భర్దీ, హా బోల్ దియా, వెంటనే హా చెప్పాడు. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. రోహన్ కు కహా షామిల్ హోనే కా మౌకా మిలా. రోహన్ కు కహా షామిల్ హోనే కా మౌకా మిలా. ఓకే, ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు సాయంత్రం వారు గతంలో టెలిస్కోప్ పెట్టే చోట రోహన్ క్రికెట్ ప్రాక్టీస్ లో చెమట పడుతున్నాడు, అంటే చాలా కష్టపడుతున్నాడు. అబ్ షామ్ కో జహావే పెహలే ఎక్కడైతే ముందు దూర్బీన్, హిందీలో టెలిస్కోప్ ని దూర్బీన్ लगाते थे, రోహన్ క్రికెట్ అభ్యాస్ మే పసీనా బహాతా థా. ఓకే, ఈవినింగ్ అయ్యేటప్పటికి టెలిస్కోప్ తో ఉండేవాడు, బట్ ఇప్పుడు రోహన్ క్రికెట్ అభ్యాస్ మే పసీనా బహాతా చెమట ఓడుస్తున్నాడు అన్నట్టు. అన్య దూరంగా డాబాపై ఒంటరిగా కూర్చుని తన నోటు ప్యాడ్ లో ఆకాశ పటాలను గీస్తుంది. అన్య దూర్ ఛత్ పర్ దూరంగా, టెర్రస్ మీద, ఛత్ పర్ అకేలీ బయటి ఒంటరిగా కూర్చుని, అపనే తన యొక్క, నోటు ప్యాడ్ లో ఆకాశ్ కే నక్షే ఆకాశ యొక్క మ్యాప్ పటాలను, బనాతీ రహతీ థీ చేస్తూ గీస్తూ ఉంది, ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండేది, బనాతీ రహతీ థీ, చదువుతూ ఉండేది, పడ్తీ రహతీ థీ. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, అన్య నోట్ ప్యాడ్ మే క్యా కర్తీ రహతీ థీ. आंसर बोलिए, अन्य नोट पैड में क्या करती रहती थी. आंसर కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రోహన్ నిన్న రాత్రి నేను బృహస్పతి యొక్క 3 కొత్త చంద్రులను చూశాను. రోహన్ అన్య చెప్పింది. కల్ రాత్ నిన్న నైట్, మేనే నేను బృహస్పతి కే 3 నయే చంద్రమా దేఖే. ఓకే, సో ప్రతి ప్లానెట్ కి చాలా మూన్స్ ఉన్నాయని మనకి తెలుసు కదా. సో బృహస్పతి కే 3 నయే చంద్రమా దేఖే. అన్య నే స్కూల్ మే ఉత్సాహ సే కహా. అన్య స్కూల్లో చాలా ఉత్సాహంగా చెప్పింది.
उत्साह से। रोहन तन जर्सीని సర్దుకున్నాడు. रोहन ने अपनी जर्सी संभाली। वाह, अच्छा है, బాగుంది. अन्य, मुझे जाना होगा, आज फाइनल प्रैक्टिस है. ओके, अन्य, నేను వెళ్ళాలి. मुझे जाना है, ఈ రోజు ఫైనల్ ప్రాక్టీస్ ఉంది. आज फाइनल प्रैक्टिस है. ओके, किसको आज फाइनल प्रैक्टिस है? किसको आज फाइनल प्रैक्टिस है? ओके, ఒక వారం తర్వాత एक हफ्ते के बाद రోహన్ జట్టు గెలిచింది. రోహన్ की टीम जीत गई. టీం స్త్రీలింగ శబ్దము, సో అందుకని రోహన్ की टीम जीत गई. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. सब बहुत खुश थे. అందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తే పెట్టాలి. అన్య రాత్రి రోహన్ కు శుభాకాంక్షలు చెబుదాము అనుకుంది. అన్య అని సోచాకి అన్య అనుకుంది. వహ రాత్ మే రాత్రికి రోహన్ కి బధాయి దేగి. బధాయి అంటే శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ చెప్దాము అనుకుంది. లేకిన్ జబ్ రోహన్ ఆయా, కానీ ఎప్పుడైతే రోహన్ వచ్చాడో तो वह इतना थका हुआ था कि అతను ఎంత అలసిపోయాడు అంటే తారా దేఖ్నే కా మన్ హీ నహీ కియా, నక్షత్రాలను చూడాలని అనిపించలేదు. రోహన్ కో తారే దేఖ్నే కా మన్ హీ నహీ కియా, ఆట అలసిపోయాడు కదా. ఓకే, క్రికెట్ మే కిస్కి టీం కి జీత్ హుయి? क्रिकेट में किसकी टीम की जीत हुई? ओके, రోహన్ మారిపోయాడని అన్య భావించింది. అన్యాకో లగా కి రోహన్ అబ్ బదల్ గయా హై. రోహన్ అబ్ బదల్ గయా హై. शायद उसे अब ब्रह्मांड की रानी की जरूरत नहीं है. ओके, బహుశా అతనికి ఇప్పుడు ఈ విశ్వరాణి విశ్వం రాణి అవసరం లేదు. జరూరత్ నహీ హై. అతనికి క్రికెట్ తారలు కావాలి. ఉసే తో క్రికెట్ కే సితారే చాహియే. పహలే రోహన్ भी टेलीस्कोप से तारामंडल देखता था, लेकिन अभी क्रिकेट में लगा रहा. क्रिकेट तोने ఉన్నాడు. उसने उदास होकर दूरबीन को ढक दिया. సో ఆమె విచారంగా టెలిస్కోప్ ని కప్పేసింది, చూడడానికి ఇష్టం లేక. మరుసటి రోజు అగిలీ సుబహ అన్య రోహన్ కో దేఖ్కర్, అన్య రోహన్ ని చూసి వేరే మార్గంలో వెళ్ళడం ప్రారంభించింది. దూసరే రాస్తే సే జానే లగి, వేరే మార్గంలో వెళ్ళడం ప్రారంభించింది. రోహన్ ఆమెను పిలిచాడు. రోహన్ నే ఉసే పుకారా. అన్య ఆగు. అన్య ఇష్టపడనట్లుగా తిరిగి చూసింది. అన్య రుకో అని పిలిచాడు. అన్యాని అనిచ్చాసే ముడుకర్ దేఖ, ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా తిరిగి చూసింది. అనిచ్చాసే. అన్య నవ్వింది. అన్య ముస్కురాయి. స్నేహం నక్షత్రాల లాంటిది. దోస్తి తారోంకి తరహ హోతీ హై, ఎల్లప్పుడూ ఉంటుంది. హమేషా మౌజూద్, మేఘాలు కమ్ముకున్నప్పటికీ. భలే హీ బాదల్ ఛాయే హో, సో బాదల్ ఛాయే హో ఫిర్ భీ సితారే తారే ఆస్మాన్ మే హోతే హై. ఓకే, సో మేఘాలు కమ్ముకున్నప్పటికీ నక్షత్రాలు అక్కడే ఉంటాయి కదా. ఓకే, సమ్ టైమ్స్ ఏమైనా ఇష్యూ వచ్చినప్పటికీ దోస్తి
తారోం కి తరహ హోతీ హై, అది అక్కడే ఉంటుంది ఫ్రెండ్షిప్. కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. రోహన్ ఆకాశ్ కా రాజా థా और अन्य ब्रह्मांड की रानी, साथ में हमेशा की तरह. ఓకేనా, ఇద్దరు కలిసి ఎప్పటిలాగే. ఓకే, సో మీరు ఎప్పుడైతే స్టోరీ నేర్చుకుంటున్నారో ఆ స్టోరీ మీరు తిరిగి చూడటానికి, తిరిగి చెప్పడానికి ప్రయత్నించండి. సో అప్పుడు మీకు వొకాబులరీ అనేది వస్తుంది. ఓకే, तो जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.